హాయ్ అండి. లైనింగ్ స్లీవ్స్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ ఎలా అనేది చూద్దాం రండి. లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆది బ్లౌజ్ని దీనిపైన పెట్టుకోవాలండి. చూడండి, ఇలా పెట్టుకొని స్లీవ్స్ లెంత్ చూసుకొని మార్క్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలండి, కుట్టుకు కావాల్సి వస్తుంది కదా, అందుకే. ఇప్పుడు పైన చూడండి ఇలాగా మార్క్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాని మధ్యలో నేను ముందే లోచంక తీసుకుంటానండి. ఫ్రంట్ పార్ట్కి ఇలా తీసుకోవాలి, కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇలాగా లోతు చంకలు కట్ చేసుకోవాలి. ఫ్రంట్ అని రాసుకుంటున్నానండి. తర్వాత శారీ బ్లౌజ్ పీస్ ఉంది కదా, దాన్ని నా ఫోల్డ్ చేసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని 1/2 ఇంచ్ వదలాలి, కంచికి కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, లైనింగ్కి క్లాత్ జాయింటింగ్ చేస్తున్నాను. లైనింగ్కి ఎందుకు క్లాత్ జాయింట్ చేస్తానంటే, లైనింగ్ క్లాత్ తక్కువ ఉంటే పొడవు దానికి జాయింట్ చేస్తున్నానండి. ఇలాగా 2 దాంట్లకి జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకుంటే మాత్రమే మనకి కుట్టడానికి ఈజీ అవుతుంది. ఇంకా చూడండి, బ్లౌజ్ పీస్ కూడా తక్కువ వచ్చిందండి, అందుకే దీన్ని కూడా జాయింట్ చేసుకుంటున్నాను. కొత్త వారి కోసం చాలా యూజ్ అవుతుందండి ఇది. చూడండి, ఇలాగా పీస్ తీసుకొని దానిపైన పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. తర్వాత దాని మీద ఇంకొక కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇలాగా 2 వైపులు జాయింట్ చేసుకోవాలండి. సేమ్ తక్కువ ఉంటే మాత్రమే జాయింట్ చేసుకోవాలి, లేదంటే జాయింట్ ఇంకా అవసరం ఉండదు. దీనిపైన మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. 2 ఇలాగే జాయింట్ చేసుకోవాలండి. చూడండి, కుట్టుకున్నాను. ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసి పెట్టుకున్నా కదండి, అది దీనిపైన ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, కొంచెం ఇలా మడుచుకోవాలి. మడుచుకొని లూజ్ కుట్టు వేసుకోవాలండి. ఎందుకంటే చేతి కుట్టు వేస్తాం కదా, అందుకే ఇలాగా లూజ్ కుట్టు వేసుకోవాలి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలండి. చూసారు కదండి, స్లీవ్స్ మార్కింగ్, కటింగు, మరి ఎక్స్ట్రా క్లాత్ని ఎలా జాయింట్ చేయాలి అనేది. మీకు ఏమైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.